హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్ అసోసియేషన్ ఐఐహెచ్పి వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బస్వానందం గారు ఈరోజు మనతో లైవ్ లో ఉన్నారు. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే కింద నెంబర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. సార్, చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, హోమియోపతి అండ్ ఎల్లోపతి కలిపి వాడచ్చా అనేది. దానిపై మీరేం చెప్తారు? ముఖ్యంగా మీరు అన్న క్వశ్చన్ చాలా ప్రజల్లో ఇప్పుడు మాకు రోజు అడిగే ప్రశ్న అదే. హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి, కానీ అలోపతి మందులు కూడా వాడొచ్చా, రెండు కలిపి వాడొచ్చా అని డౌట్ వస్తుంది. ముఖ్యంగా హోమియోపతి మందులకు అలోపతి మందులకు రెండు కలవై, అవి రెండు కూడా ఒకదానికొకటి రియాక్ట్ కావు. ఎందుకోసం అంటే చెప్తా. ఇప్పుడు మనం భూమి మీద ప్రయాణానికి ట్రాక్స్ ఎన్ని ఉన్నాయి? మెట్రో ఉంది, బస్సు ఉంది. మెట్రో బస్సు యాక్సిడెంట్స్ అయితే కావు. దాని ట్రాక్ వేరు, దీని ట్రాక్ వేరు. అదేవిధంగా హోమియోపతి మందుల యొక్క ట్రాకు న్యూరలాజికల్గా పోతుంది. అలోపతి మందులు బ్లడ్లో కలుస్తాయి. ముఖ్యంగా మీరు ఒకటి బాగా గుర్తుంచుకోండి, ఈజీగా అర్థమయ్యేటట్టు. ఈ అలోపతి మందులు అన్ని ట్యాబ్లెట్స్ మింగిన తర్వాత అవి మింగిన తర్వాత వాటర్ తాగితే ఆ స్టమక్లో డిజాల్వ్ అయిపోయి ఇంటెస్టైన్స్ నుంచి మెల్లగా బ్లడ్లోకి కలుస్తుంది. మందు మొత్తం మన బాడీ అంతా తిరుగుతుంది. అలోపతి మందు ఏ జాగా కూడా పోనీ బ్లడ్ ఎక్కడ పోతుందో అక్కడ మందు ఉంటుంది. అంటే ఎక్కువ మోతాదు మందులు మింగడం వల్ల మన బాడీలో బ్లడ్లో మొత్తం అలోపతి మందులే ఉంటాయి. ఒకవేళ వాళ్ళకు స్కిన్ ప్రాబ్లం ఉందని మందులు వాడుతుందనుకో, ఆ మందులు లివర్కు పోతాయి, కిడ్నీకి పోతాయి, బ్రెయిన్కి పోతుంది. అక్కడ అవసరం లేదు కదా. మరి పెయ్యంతా తిరగడం వల్ల ఏమవుతుంది? సైడ్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. ఎక్కువ మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది వాటికి అని చెప్పి అంటారు. అంటే కారణం ఇది అనమాట. మన హోమియోపతి మందులు అన్ని ఆర్గాన్స్కు పోదు, బ్లడ్లో కనిపించదు. మా మందు హోమియోపతి మందు నాలుక మీద తీపి గులిక, నాలుక మీద చప్పరిస్తే అది ఇమ్మీడియట్గా నర్వస్ సిస్టమ్ బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. బ్రెయిన్ ట్రాక్ ఏమది? సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే నరాలు కూడా మన అవయవాలన్నిటికీ పాకి ఉన్నాయి చర్మం మీద, అంత బాడీలో నరం లేని జాగా ఉండదు. కాబట్టి ఇది నర్వస్ సిస్టమ్ నుంచి ఆ యొక్క సమస్య కాడికి బ్రెయిన్ పంపించేస్తుంది. స్కిన్కు ఉంటే స్కిన్కు, లివర్ ప్రాబ్లం ఉంటే లివరు, కిడ్నీకి ఉంటే కిడ్నీకి, మళ్ళీ ఇతర బ్రెయిన్కు, హార్ట్కు, ఇవన్నిటికి తిరగదు మందు. దేని మీద మందు ప్రయోగం చేస్తే దానికే పోతుంది. కాబట్టి అలోపతి మందులు హోమియోపతి మందులు రియాక్ట్ కావు. డాక్టర్ దగ్గర అడిగి సలహా తీసుకొని వాడుకోవాలి. అత్యవసర మందులు వాడుకోవచ్చు, అవసరం లేదు. బీపీ కానీ, షుగర్, డయాబెటీస్ కానీ వాడుకోవచ్చు. హోమియోపతి మందు రెగ్యులర్గా ఏ ప్రాబ్లంకి వాడుతారో ఆ మందు కంటిన్యూ చేస్తూ అవి కూడా వాడవచ్చు. ఓకే సార్, హోమియోపతి అనే మందు ఎలా తయారు చేస్తారు? ఆ మందు తయారు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారు? ముఖ్యంగా ప్రజలందరికీ తెలవవలసిన విషయం ఇది ఏంటంటే, హోమియోపతి మందులు ఎట్లా తయారు చేస్తారు, మంచి విషయం ఇది. ఇప్పుడు మనం చెప్తున్నాక ప్రజల్లో మంచి చైతన్యం వచ్చింది. వాళ్ళకు వచ్చే క్వశ్చన్స్, డౌట్స్ అన్నీ మీరు మంచిగా అడుగుతున్నారు. ప్రజలకు కూడా తెలవాలి. ఎందుకంటే అలోపతి మందులు తయారు చేసినప్పుడు, కొత్త మందు తయారైందంటే వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ కుందేళ్లకు, కుక్కలకు, పిల్లులకు, ఎలకల మీద ప్రయోగం చేస్తారు. ఈ జంతువులన్నీ మనకు చెప్తాయి, అన్ని నెత్తిన వస్తుంది, వామిటింగ్స్ వస్తున్నాయి, నాకు కడుపున వస్తుంది, తింపుతుంది అని చెప్తాయా? బాధలు ఉన్నప్పుడు ఏం చెప్పదు. ఫిజికల్గా దాన్ని అబ్జర్వ్ చేసి ఈ మందు పనిచేస్తుందా, ఇది ఈ యొక్క యానిమల్ని చంపుతుందా, ఇవే చూస్తారు అంతే. చలో యాక్షన్ జరుగుతుంది అని చెప్పి మందును ప్రూవ్ చేస్తారు. కానీ హోమియోపతి మందులు కొత్త మందు కనిపెట్టినప్పుడు ప్రూవింగ్ చేయాలంటే మా హెల్దీ ఆరోగ్యవంతమైన మానవుని మీద, అంటే అతనికి ఎలాంటి మెంటల్గా ఫిజికల్గా ఎలాంటి రోగాలు లేకుండా ఆరోగ్యవంతమైన మానవుని సెలెక్ట్ చేసి వాళ్ళ మీద ఈ మందు ప్రయోగం చేస్తారు. అప్పుడు మనిషి కాబట్టి ఆయనకు విచక్షణ జ్ఞానం ఉంటుంది కాబట్టి ఉన్న సమస్యలన్నీ చెప్తాడు. ఈ మందు వాడినాక నాకు ఇట్లయితుంది, అట్లా. మానసికమైన లక్షణాలు, ఫిజికల్ లక్షణాలు, సబ్జెక్టివ్ లక్షణాలు, ఈ 3 రకాల సిమ్టమ్స్ అన్నీ ఎప్పటికప్పుడు నోట్ చేసుకున్న తర్వాత ఆ మనిషికి ఆ మందు ఓవర్ డోస్ అయినప్పుడు, ఇక ప్రమాదంలో పోయినప్పుడు దానికి యాంటీడోట్, దాని విరుగుడు మందు వేస్తారు. మళ్ళీ అది యాంటీడోట్ అయిపోతుంది.
అట్లా ఒక్కొక్క మందు ప్రూవింగ్ అనేది మానవుని మీద, ఆరోగ్యవంతమైన మానవుని మీద ప్రయోగం చేసి కనిపెట్టిన వైద్యం హోమియోపతి. జంతువుల మీద ప్రయోగం చేసి కనిపెట్టింది అలోపతి. మరి ప్రజలకు ఏ వైద్యం మంచిదో, ఏది కరెక్ట్ వాడుకోవాలనేది మీరు నిర్ణయించుకోండి. ఈ విధంగా హోమియోపతి అనేది మంచి అద్భుతమైన వైద్య విధానం. ఎలాంటి వ్యాధి వచ్చినా శాశ్వతంగా నివారణ చేయొచ్చు అని నేను గతంలో మీకు చెప్పినవన్నీ వాయిసే విన్నారు. ఇప్పుడు సక్సెస్ చేసినవి కూడా మీకు ప్రత్యక్షంగా సాక్ష్యాలు చూపిస్తున్నా. 6 సంవత్సరాల నుంచి కాలు చేయి పడిపోయి పెరాలసిస్ వచ్చి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు వాకిలు అమ్ముకొని డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంట్లో పడేసుకొని ఉన్నారు. అలాంటి టైంలో టీవీ ప్రోగ్రాం మనం చూసిన తర్వాత హోమియోపతిలో డాక్టర్ మంచిగా చేస్తున్నట్టు అని చెప్పి నా దగ్గరికి వచ్చారు. మీ దగ్గర ఒక్క 1 మంత్ లోపల ఆయన లోపల బాడీలో మూమెంట్ వచ్చింది, పెరాలసిస్లో తేడా వచ్చింది, నొప్పులలో తేడా వచ్చింది. 2 మంత్స్కు లేచి నడిచేటట్టు అయిపోయింది, మంచి నడుచుకుంటూ వచ్చింది. మరి ఇంత అద్భుతమైన 6 సంవత్సరాల నుంచి కూడా పెరాలసిస్ తక్కువ చేయనటువంటి కేసు హోమియోపతిలో వితిన్ 1 మంత్ 2 మంత్స్లో మూమెంట్ వచ్చింది. ఇంకో 6 నెలల్లో లేచి రన్నింగ్ చేసి స్టడీ చేయవచ్చు. ఇలాంటి అద్భుతమైన కేసులు హోమియోపతిలో ఉన్నాయి. ప్రజలారా, హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేసి క్వాలిటీ మందు, ఒరిజినల్ మందు వాడితే ఈ రిజల్ట్ ఉంటుంది. ఎక్కడంటే అక్కడ ఇవాళ కూడా చాలామంది నా దగ్గరికి వచ్చారు. కొంతమంది సార్ మా దగ్గర ఊర్లో జిల్లాలో మంచి డాక్టర్ అని చెప్పిపోయినాము, 3 ఏళ్ళు వాడినాము, ఈ సమస్య తగ్గలేదు. ఇలాంటి సమస్య మీ దగ్గర శాశ్వతంగా తగ్గుతుంది వితిన్ షార్ట్ టైంలో అంటున్నాను. అక్కడ తప్పు సిస్టమ్ తప్పు కాదని గుర్తుపెట్టుకోవాలి మీరు, మన ప్రజలంతా. అక్కడ తప్పు ఎవరిది అంటే మీరు చెప్పే లక్షణాలు కరెక్ట్ లేనప్పుడు, డాక్టర్ కరెక్ట్ మ్యాచ్ అయిన మందు, సిమిలర్ మందు ఇవ్వనప్పుడు అది యాక్షన్ 0 ఇంకో రూట్లో వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ మందు పనిచేయదు. దానికి సిస్టమ్ను బదనాం చేస్తాం. హోమియోపతి వాడినాం 5 ఏళ్ళు 3 ఏళ్ళు నాకు తక్కువ కాలేదంటున్నాను. హోమియోపతి స్లో అంటున్నాను. స్లో కాదు, ర్యాపిడ్ యాక్షన్. నేను చెప్పింది కాదు, అది హానిమాన్ గారు చెప్పిండు. వైద్య పితామహుడు డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్లో 2వ ఎఫారిజం ఏం చెప్పిండు? ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టరేషన్ ఆఫ్ హెల్త్. శాశ్వతంగా నివారణ చేసి పర్మనెంట్ హెల్త్ చేయమంటున్నాడు. హర్ ఇనైలేషన్ ఆఫ్ డిసీజ్ ఇన్ ఇట్స్ హోల్ ఎక్స్టెంట్. అంటే వ్యాధి అనేది లోపల చొచ్చుకొని బాడీ అంతా పాకి ఉన్నటువంటి వ్యాధిని ఇన్ ది షార్టెస్ట్, తక్కువ సమయంలో, మోస్ట్ రిలయబుల్ అండ్ మోస్ట్ హార్మ్లెస్ వే, తక్కువ ఖర్చుతో సైడ్ ఎఫెక్ట్ లేకుండా క్యూర్ చేయమంటున్నాడు. ఆ ఎఫారిజం ఒక్కటి ఆయన ఎంత అద్భుతంగా చెప్పింది చూడండి. దాన్ని మర్చిపోయి ప్రజల లోపలికి హోమియోపతి స్లో ట్రీట్మెంట్ అని ప్రచారం తీసుకొచ్చారు. ఎందుకంటే దీన్ని పడని వాళ్ళు, దుష్ట శక్తులు, దీన్ని అంటే గిట్టని వాళ్ళు చేసినటువంటి ఈ తప్పుడు ప్రచారం. ఇది కాదు హానిమాన్ గారు చేసింది పద్ధతి ఇది అని చెప్పి ప్రజలకు చెప్పడము, సక్సెస్ చేసినటువంటి కేసులని మీకు చూపించడం జరుగుతుంది. ప్రజల్లో మారుమూల జిల్లాల నుంచి ప్రజలు ఇవాళ ఔరంగాబాద్ ఎక్కడికి నుంచి మహారాష్ట్ర దగ్గరికి వెళ్ళి వస్తున్నారు. అర్థం చేసుకొని హోమియోపతిలో ప్రజల కోసం ఎంత ఇట్లాంటి విషయాలు మొదలై ప్రజలకు ఈ ఫిలాసఫీ చెప్పినుంటే హోమియోపతి అద్భుతమైన టాప్ లెవెల్లో ఉంటుండే సిస్టమ్. చెప్పేటోడు లేక, రిజల్ట్ చూపించి సక్సెస్ ప్రజలను చైతన్యం చేసేటోడు లేక ఈ వైద్యాన్ని ఇట్లా తొక్కబడబడింది. ఇప్పుడు చూడండి, ఆ పేషెంట్ కాలు చేయబడిపోయిన పేషెంట్ ఎంత మంచిగా నడుస్తున్నాడో చూడండి. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా అన్ని వీడియోలు చూడండి, తర్వాత మాట్లాడతా. ఏం పేరు? శ్రీనివాస్ సార్. శ్రీనివాస్, ఎక్కడి నుంచి వచ్చినావు? వైజాగ్ నుంచి. ఏం బాధతో వచ్చినావు? పక్షవాతం వచ్చింది సార్. పక్షవాతం వచ్చినండి. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు పడి ఎన్ని సంవత్సరాల నుంచి పక్షవాతం ఉండే? 5 సంవత్సరాలు అవుతుంది సార్. 5 సంవత్సరాల నుంచి లేవకుంటున్నావు. ఇప్పుడు మరి బయట డాక్టర్లు ఏమన్నారు? సార్, వాళ్ళు మందులు రాసినా తక్కువ కాలేదు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 2 నెలలు అవుతుంది సార్. 2 నెలల్లో ఏమేమి తక్కువ ఉంది? మంచిగా ఉన్నా సార్. లేచి నడుస్తున్నావా? నడుస్తున్నా సార్. డోర్ పట్టుకోమ్మా, బయటకు పోయి రాపో, డోర్ గుంజి పట్టుకో. వెరీ గుడ్, మంచిగా నడుస్తుంది కదా. జర కాలు జర ఇంకా అది కూడా సాప్ అవుతుంది. ఇంకా 2 నెలలు అయ్యాయి కదా, ఒక 6 నెలలు వాడితే ఈ ఉరుకుతో రన్నింగ్ చేస్తాడు, ఆగ నిద్ర దొరకకుండా. నిద్ర వచ్చేటండి. ఓకే, ఇస్తా. ఇంకా మంచి శ్రీనివాస్, మంచిగా నువ్వు రన్నింగ్ చేసాక వాడుకో. సరే సార్. చెప్పు, ఏం పేరు? మమత, మా మిస్సెస్ పేరు. మిస్సెస్ పేరు మమత. మమతకి ఏమంటే మీ పేరు? చంద్రశేఖర్ గౌడ్. ఎస్.
ఏం బాధ ఉండే మమతకు? మమతకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండే కదా సార్. బ్రెస్ట్ క్యాన్సర్ ఉండే. అవును. ఎన్ని సంవత్సరాల కింద? ఒక 6 సంవత్సరాలు అయిపోయాయి. అప్పుడు ఏం చేయించినావు? సర్జరీ చేపిస్తే సర్జరీ చేయించి బ్రెస్ట్ తీపిచ్చేసినావు. బ్రెస్ట్ చేపిస్తే తీసినాక ఏమైంది? కీమోథెరపీ చేస్తే రేడియోథెరపీ చేస్తే అన్నీ చేసిర్రు. చేసినాక ఏమైంది? చెయ్యి వాసే. చెయ్యి ఎంత దుడ్డు వాసింది? తమ్మంత వాసే. అది ఎక్కడ ఒక చెయ్యి అంతా మొత్తం వాసింది. ఏళ్ళు వంగలేవు. ఏళ్ళు వంగలేవు, మర్రలేదు. మళ్ళా పోతే డాక్టర్ ఏమన్నాడు? ఏం చేయలేము, చేతులు ఎత్తేసిరు. చేతులు ఎత్తేసిర్రా? ఫిజియోథెరపీ చేసుకోమంటారు. ఫిజియోథెరపీ షీరే ఒకటి ఇవన్నీ తిరిగి లాస్ట్కి వస్తే ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చినావు. ఈడ ఎన్ని రోజులు వాడినావు? దాదాపు 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు వాడితే చెయ్యి మొత్తం దొడ్డుగా బాసింది, మొత్తం పోయిందా? అయింది. యాక్టివిటీ స్టార్ట్ అయింది, పని చేస్తుంది. అన్ని పని చేస్తుంది. ఫింగర్లు కూడా మంచిగా పని చేస్తున్నది. అప్పుడు ఫింగర్ స్టిఫ్నెస్కి వచ్చినుండే, ఇట్లా అయిపోయినాయి, బిర్ర అయిపోయినాయి. ఇప్పుడు మంచిగా అన్ని పనులు చేసుకుంటుంది. అన్నం తినరాకపోతుండే. టేస్ట్ తినరాకపోతే అన్నం తినరాకపోతుండే. అన్నం కూడా తినరాకపోతుండే. ఇట్లనే అయిపోయాయి. అవు ఇట్లా స్ట్రైట్ అయిపోయినాయి. అట్లనా? ఇప్పుడు మంచిగా అన్ని పనులు చేస్తుంది, తింటుంది. మరి చూడు, హోమియోపతిలో క్యాన్సర్కి ఇంత టైం ఇచ్చుట్లా శాశ్వతంగా నివారణ. ఇలా రిపోర్ట్ తీసుకొని వచ్చినావు, టెస్ట్ చేయించినావు, మళ్ళా ఏం లేదని వచ్చింది. స్కానింగ్ తీసుకొచ్చినావు, స్కానింగ్లో కూడా ఏం రాలేదు. నో ఎవిడెన్స్ ఆఫ్ నో. మొత్తం నార్మల్ ఉందని వచ్చింది. మరి క్యాన్సర్ ఎట్లా తక్కువ అవుతుంది అంటారు? హోమియోపతిలో ఇంత టైం ఇస్తే క్యాన్సర్ మొత్తం పోతుంది అనేది ప్రజలకు అర్థం కావాలి. 100%. ఒక్క రోజు కూడా నువ్వు మిస్ కాకుండా, ఒక్క నెల తప్పకుండా వచ్చినావు. ఎప్పుడో 2 years బ్యాకే మొత్తం అయిపోయింది. అయినా నువ్వు భయంతో ఇంకా 2 సంవత్సరాలు ఎక్కువ వాడినావు. ఇప్పుడు నెగిటివ్ వచ్చింది కదా. ఇది ప్రజలకు తెలియడానికి చూపిస్తా. ఏం పేరు? కృష్ణ. కృష్ణ, ఎక్కడి నుంచి వచ్చినావు? మైదీపట్నం. ఏం ప్రాబ్లంతో వచ్చినావు ఈశ్వరప్ప? ఇది క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్. ఇప్పుడు మొదలు వచ్చినప్పుడు ఏం పరిస్థితి ఉండే? ఎలాంటి బాధలు? నొప్పి ఉండే, కూర్చొని రాకపోతుండే, యూరిన్ మిస్ అవుతుండే. యూరిన్ రాకపోతుండే, కూర్చోరాకపోతుండే. ఆయన దగ్గర నొప్పి ఉండే, కూర్చోలేకుండా పోతుంటివి, కూర్చోలేని పొజిషన్లో ఉంటివి. ఇప్పుడు కొంచెం పర్లేదు సార్. ఇప్పుడు ఎన్ని నెలలు హోమియోపతి వాడబట్టి? 10 నెలలు. 10 నెలల్లో ఏమేమి డెవలప్ అయింది చెప్పు, గట్టిగా చెప్పు. నొప్పి కొంచెం తగ్గింది, కొంచెం నీరులాగా కారుతుండే. అది ఎక్కువ కారుతుండే, డే నైట్ కారుతుండే, అది కొంచెం తగ్గింది. ఐనస్లోకి వెళ్ళి నీరు కారుతున్నా తగ్గిపోయింది. అది కొంచెం నైటే, ఇప్పుడు నైట్ అస్సలు ప్రాబ్లం లేదు, కానీ డేలోనే కారుతుంది. అది డేలలో నువ్వు వాకింగ్ చేస్తూ నడుస్తావు కదా, ప్రెషర్ పడి వస్తుందేమో, కానీ ఏం కాదు. ఇంకంతా కొంచెం నొప్పి అప్పటికి ఇప్పటికీ మంచిగా అయిపోయినావు. ఏం కీమోథెరపీ, రేడియోథెరపీ ఏం లేకుండా హోమియోపతి తీపి గురికలతోనే మంచిగా అవుతున్నావు. బయట అన్ని చేసినా కానీ ఏం కాకపోయా. ఆపరేషన్ అయింది, కీమోలు 6 చేసారు సార్. కీమోలు 6 చేసిర్రు, ఆపరేషన్ కూడా చేసిర్రు, అయినా తగ్గలేదు. కూర్చోలేని పొజిషన్ ఉంటుంది. మొత్తం ఇంకొక సంవత్సరం కానీ కూడా మొత్తం నెగిటివ్ వచ్చేదాకా పట్టిద్దాం. ఏం పేరు? మోహన్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? కర్నూలు డిస్టిక్. ఏం బాధ చెప్పు? ప్రాబ్లం అదే కాళ్ళు చేయలేస్తలేదు, పెరాలసిస్. ఎన్ని సంవత్సరాలు అయింది? 3 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడి ఎన్ని ఏళ్ళు అవుతుంది? 4 రోజులు. అప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు నీకు మాట కూడా రాలేదు కదా నీకు అప్పుడు. ఇప్పుడు మాటలు వస్తున్నాయి కదా. ఏం తిన్నావు ఇవాళ? ఏం తిన్నావు? దోశ మంచిగా వస్తుంది అన్నమాట. చేయలేమట్టు. వెరీ గుడ్. లేస్తుంది ఇంకా గట్టిగా లేచేటట్టు చేస్తా. 2 నెలలు అయిందా వాడి? 1 నెల అయింది. 2వ విజిట్. 1 నెలకే నువ్వు కాలు మంచిగా అయింది, చెయ్యి మంచిగా అయింది, నోరు మంచిగా అయింది. ఇంకా 6 నెలలు వాడితే నువ్వు మళ్ళీ నార్మల్ పర్సన్ అయిపోతావు. రన్నింగ్ చేపిస్తాడు చేస్తా. ఓకే, కూర్చో. ముంగడిరా, కూర్చో. గుడ్, మంచిగా కూర్చో. ఏం పేరు? జి కామేశ్వరరావు. కామేశ్వరరావు. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప?
కొత్తపేట నుంచి ఏం బాధతో వచ్చినావు? నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, వెన్నుపూస డిస్కుల ప్రాబ్లం ఉంది, మెడల్ ఉంది. అప్పుడు వచ్చినప్పుడు ఏ పరిస్థితిలో ఉంటివి? జ్వర ఎక్కువ ఉండే సార్, మెడల నొప్పి బాగుండే. బెల్ట్ పెట్టుకొని వచ్చినావు. బెల్ట్ పెట్టకుండా చేస్తా అన్న ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 2 నెలలు 3 నెలలు. ఇది 3వ విజిట్. 2 నెలలు వాడినావు. 2 నెలల్లో ఏమేమి తక్కువ ఉంది? జ్వర మెడ తక్కువ సార్. తక్కువ ఉందా? మరి ఇప్పుడు ఇంతవరకు బయట మందులు వాడినా ఈ బెల్ట్ పెట్టినా తక్కువ ఉంది. బెల్ట్ పెట్టకుండా నీకు మందులతో తగ్గుతుందంటే మరి హోమియోపతి ర్యాపిడ్ యాక్షనా, స్లో యాక్షనా? ఫాస్టే సార్. ఫాస్టే కానీ మందు డాక్టర్ మంచోడు దొరకాలి, క్వాలిటీ మందులు దొరకాలి, అప్పుడు ఇట్లా అవుతుంది. ఇక పూర్తిగా నీకు అది ఏం చేయకుండా బైక్ ఎక్కకుండా ప్రయాణం చేయకుండా రెస్ట్ తీసుకొని వాడుకో. ఏం పేరు? చైతన్య. చైతన్య. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప. సూలూరుపేట. ఏ జిల్లా? తిరుపతి. తిరుపతి జిల్లాకి వచ్చినావు ఈశ్వరప్ప హోమియోకి. ఏం బాధ ఉండే నీకు ఇంతకుముందు? బ్లడ్ కొంచెం తక్కువ ఉంది. ఎంత ఉండే? 10.8. 10 ఉండే హిమోగ్లోబిన్. ఇప్పుడు ఎంత అయింది వాడినాక? 12.9. 12.9. ఈయనకి ఏం ప్రాబ్లం ఉండే? నేను మీ కొడుక బెడ్ పెట్టు. నైట్లో మూత్రం తెలియకుండా వస్తుండే. ఎన్ని సంవత్సరాల నుంచి పోసిండట్లా? ఇప్పుడు వరకు లాస్ట్ మంత్ వరకు వస్తే ఉండే. బయట డాక్టర్లు ఏమన్నారు? బయట డాక్టర్లు చూస్తే అది మీ ప్రాబ్లం, అది మీరు లేపిపోయాలి, లేపి కుసబెట్టి పోపి పట్టరా, అదే చెప్తారు. ఇప్పుడు మన మందులు వాడినాక ఎట్లుంది? ఇప్పుడు పోయట్లేదు సార్. పోయట్లేదు. ఆయనంతలో ఆయన మెల్కైతున్నాడు, బాత్రూమ్ పోతున్నాడు. దీన్ని బెడ్ పెట్టి అంటారు. పిల్లల లోపల తెలియకుండానే ఇన్వాలంటరీగా యూరిన్ పాస్ చేస్తారు. దానికి అక్కడ ట్రీట్మెంట్ లేదు, ఇక్కడ ఉన్నది. అది నర్వస్ సిస్టమ్, స్పైనల్ కార్డ్ ప్రాబ్లం తగ్గిపోయింది. ఇన్వాలంటరీ యూరిన్ పోకుండా ఇంకా తగ్గాలి. ఓకేనా? ఇంకా 3-4 మంత్స్ వాడిపి. ఏం పేరు? జయశ్రీ. ఎట్లా ఉన్నావు? మంచిగా ఉన్నావా? ఇటు చూసుకుంటే చెప్పు. నీకు ఏముండే అప్పుడు? ఏం ప్రాబ్లం చెప్పమ్మా. నీ బిడ్డనా? బిడ్డకు ఏం ప్రాబ్లం ఉండే? ఏమన్నారు బయట డాక్టర్లు? సర్జరీ చేయాలని చెప్పారు. ఆపరేషన్ అని చెప్పిరా? మీ దగ్గరికి వచ్చి 4 months మెడిసిన్ వాడాను. ఆపరేషన్ పోకుండా ఈశ్వరప్ప హోమియోకి వెళ్ళి వచ్చినావు. ఎక్కడి నుంచి వచ్చిర్రు? తిరుపతి లోకలే. తిరుపతి బ్రాంచ్కి వచ్చారు. ఇప్పుడు పాపకు ఎట్లా ఉంది? తగ్గిపోయింది. ఆపరేషన్ లేకుండా తగ్గిపోయింది. ఇంత చిన్న పిల్లకు ఆపరేషన్ చేస్తే, అడినాయిడ్స్కు టాన్సిలెక్టమీ చేస్తే రేపు బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఆ టాన్సిల్స్ ఎప్పటికీ మనకు గన్మ్యాన్స్ అవి ఉండాలి. అవి తీయొద్దు, రిమూవ్ చేయొద్దు. మందులతో తగ్గించుకోవాలి. అల్లోపతిలో మందులు దానికి తగ్గించే మందులు లేవు, ఆపరేషన్ అంటారు. మరి అందుకే హోమియోపతిలో సక్సెస్ అయిపోయింది. ఓకేనా? చాక్లెట్లు, బిస్కెట్లు తినొద్దు, తినొద్దు. చిప్స్ ప్యాకెట్లు అవన్నీ ఏమంటే అవి నోట్లో పెట్టుకోవద్దు, జాగ్రత్తగా ఉండాలి. ఓకే? ఏం పేరు? అవన్నీ బయట పెట్టు. ఓ అయ్యో మస్తు దిగి వచ్చినావు కదా. ఏం పేరు? హుసేనా బేగం. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. జోగులాంబ గద్వాల జిల్లా, అనంతపురం గ్రామం సార్. అనంతపురం గ్రామం. గద్వాలకి వెళ్ళి వచ్చినావు. ఏం బాధ? నాకు ఇక్కడ బ్యాక్ నడుము నొప్పి వస్తుంది సార్. బాగా నడుము నొప్పి వస్తుంది. నేను లేచినవాడు చూపి జాగా. చిన్న ఏజ్లో నడుము నొప్పి, లంబర్ డిస్క్ బల్జ్ అయింది. ఎంఆర్ఐలు, సిటీ స్కానింగ్లు అన్నీ చేయించినావు. ఎన్ని హాస్పిటల్ ఒక్కొక్కటి చూపి. వాయమ్మో, ఇన్ని హాస్పిటల్ పెట్టినా తగ్గలేదు. పెయిన్ కిల్లర్లు వేస్తే మొన్న కిడ్నీలు ఖరాబ్ అవుతాయి. నీకు సమస్య మీద మందు కరెక్ట్ పనిచేసేటట్టు ఇవ్వాలి. దానికి నొప్పి చంపే మందు కాదు. నీకు డిస్క్ బల్జులు నార్మల్ అయ్యేటట్టు మందులు హోమియోపతిలు ఉన్నాయి. తెలియక ఇన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గకపోయాయి. ఇవాళ వచ్చినావు కదా, మళ్ళా నెలకు వచ్చి అద్భుతం సార్ అన్ని లక్షలు పెట్టినా రాకపోయా. మీ ఆయనకు కూడా బాధ అవుతుంది, అది పెట్టి హాస్టల్కి వచ్చి ఈయనతో ఇద్దరి మధ్యలో కూడా వాళ్ళు వస్తాయి. ఇక పెట్టి హాస్టల్ సంపాదించిందంతా ఇంకా హాస్పిటల్కి పెట్టాలని అంటాడు. ఇక అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ నెలకు వచ్చి అద్భుతం తగ్గిపోయిందని నేను చేస్తా. హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి, నీకు తెలవాలి.
రైట్ సార్, హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధిని నయం చేయవచ్చని ప్రూవ్ చేశారు. ఈ వీడియోస్ చూస్తే తెలుస్తుంది. అలాగే ఏపీ తెలంగాణలో మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా సంప్రదించాలి సార్? ముఖ్యంగా ఏపీ ప్రజలందరికీ కూడా పాత వాళ్ళకు తెలుసు, కొత్త వాళ్ళు నోట్ చేసుకుంటారు. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమ, మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమ, రెండవ గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్, మూడవ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్ దాబా గార్డెన్, నాలుగవ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది, పెద్ద హోటల్ అది. ఇట్లా ఏపీ ప్రజలందరికీ ప్రధాన పట్టణాలలో అందుబాటులో ఉండడం వల్ల ఆ యొక్క ఏపీ ప్రజలు కూడా అక్కడ సెంటర్కు చాలా 200-300 కిలోమీటర్లకి వెళ్ళి వచ్చి అక్కడ మెడిసిన్ తీసుకోవడం జరుగుతుంది. పబ్లిక్లో మంచి చైతన్యం వచ్చింది ఏపీ ప్రజల్లో. కాబట్టి ఈ హోమియోపతి ఇప్పుడు ఆ ఏపీ అంత దూరం వరకు రావడానికి నేను కారణం ఏంటంటే, ఏపీ ప్రజల లోపల కూడా హోమియోపతి అంటే స్లో కాదు, ర్యాపిడ్ యాక్షను, కరెక్ట్ మెడిసిన్, కరెక్ట్ డాక్టర్ ఉంటే మందు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేది, ఇది ప్రజల్లో చైతన్యం రావాలి అనేది మా యొక్క ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ యొక్క ముఖ్య లక్ష్యం. మీరు విన్నవాళ్ళు కూడా మన బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేయాలి. ఏ సమస్య వచ్చినా హోమియోపతిలో శాశ్వత నివారణ అవుతుంది, కరెక్ట్ మెడిసిన్, కరెక్ట్ డాక్టర్ను ఎన్నుకోవాలని చెప్పి మీరు అనుభవించిన వాళ్ళంతా కూడా ప్రజలకు చెప్పుకోవాలి. చెప్పడం వల్లనే మనను ఈ యొక్క హోమియోపతిని ప్రజలకు అందరికీ అందుబాటు తీసుకొచ్చేటట్టు చేయవచ్చు. అదేవిధంగా తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ, హైదరాబాద్ చుట్టూ ఉన్న తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ హైదరాబాద్లో చిక్కడపల్లి సెంటర్, చిక్కడపల్లికే అందరూ రావాలి తెలంగాణ జిల్లాల ప్రజలంతా. అందుకంటే ఈ గురువారాలు తప్ప మిగతా 6 రోజులు హైదరాబాద్లోనే ఉంటా. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4-5 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. కాబట్టి మీరు డైరెక్ట్గా చిక్కడపల్లికి ఉన్నవా లేవా, దూరంకి వెళ్ళి వచ్చేటోళ్ళకి వెళ్ళా ఆదిలాబాద్ జిల్లాకి వెళ్ళి వచ్చిర్రు. గట్లంత దూరంకి వెళ్ళి వచ్చినప్పుడు నేను లేకపోతే ఇబ్బంది, అందుకే వచ్చేటప్పుడు ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని ఉన్నవా లేవా ఫోన్ చేసుకొని బయలుదేరాలి. మిగతా విషయాలు మాట్లాడవద్దు ఇక ఫోన్లో, ఉన్నాడా లేదా అంతే. ఎందుకంటే ఉన్న సమస్యలని ఫోన్లోనే చెప్తుంటే వినుకుంటూ కూర్చుంటే ప్రజలకు ఇబ్బంది అవుతుంది కదా. అందుకోసమే ఫోన్ చేసుకొని బయలుదేరాను దూరంకి వచ్చేవారు. మిగతా తెలంగాణ జిల్లాలో సంగారెడ్డి, మెదక్, నర్సాపూర్లో కూడా మన బ్రాంచెస్ ఉన్నాయి. అక్కడ డాక్టర్ దండెపు శ్రీవాణి అన్న కూతురు అక్కడ అందుబాటులో ఉంటుంది. మీరు కూడా అక్కడ దగ్గర ఉన్న సెంటర్లంతా కూడా డాక్టర్ శ్రీవాణితో కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో హోమియోపతి అంటే ర్యాపిడ్ యాక్షన్ అని నిరూపించడానికే మీ ముందుకు రావడం జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, మీరు సంపూర్ణ ఆరోగ్యం పొందాలి. ఆ బాధలకు తెలియక కార్పొరేట్ హాస్పిటల్లో పోయి ఇల్లు భూమి అమ్ముకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నష్టపోతున్నారు. ఆ బాధలు చూడలేకనే ప్రజల చైతన్యం తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు చూసిరు కదా, క్యాన్సర్ అంటే కీమోథెరపీ, రేడియోథెరపీ పెట్టి ఆ ట్రీట్మెంట్కు ఉన్న ఎంటికలన్నీ ఊడిపోయి పేషెంట్ మొత్తము అనేమిక్ అయిపోయింది. అలాంటి పేషెంట్కు దాని సైడ్ ఎఫెక్ట్ ఏమేదంటే ఈ చెయ్యి ఇంత దొడ్డు వాసింది, ఈ తోడదొడ్డు అంతా. అప్పుడు చెయ్యి లేపరాదు, కిందికి రాదు, ఇట్లా పట్టుకొని వస్తుండే, తినరాదు, కలపరాదు, ఏళ్ళు మొత్తం ఇట్లా బిర్ర అయిపోయినాయి ఇక్కడ ఆపరేషన్ వల్ల. మరి ఆ పేషెంట్కు వాళ్ళు ఇక మాతో కాదు, మేము చేసింది ఓన్లీ బ్రెస్ట్ రిమూవ్ చేసినాం, మేము ఇక దానికి సంబంధించి మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు తప్పించుకుంటే, వాళ్ళు ఆ న్యూరో హాస్పిటల్ ఆర్థోపెడిక్ అన్నీ తిరిగి లక్షలు ఖర్చు పెట్టినాక నా దగ్గరికి వచ్చారు. నేను ఒకటే మాట చెప్పిన, ఇవి నోట్ల మందు పడంగానే రోగాలు మాయం కావమ్మా, నువ్వు ఆ క్యాన్సర్కు రొమ్ము తీపిచ్చినా నీకు ఇంకా క్యాన్సర్ కణాలు ఉన్నాయి, నీ బ్లడ్లో తిరుగుతూనే ఉన్నాయి, అవి అది మళ్ళీ లివర్కో ఎక్కడనో ఒక దగ్గర మళ్ళీ స్టార్ట్ చేస్తుంది, పేగులలో ఎక్కడో తయారవుతుంది. చెప్పేదాకా అది నెగిటివ్ వచ్చేదాకా వాడుకో అన్న. 1 సంవత్సరం కాదు సార్, నువ్వు 4 సంవత్సరాలు కూడా వాడతాం, మాకు ఎటు నుంచి మొత్తం నెగిటివ్ కావాలన్నారు. వాళ్ళు చెప్పిన విధానంగా తగ్గించినా మొత్తం అయిపోయింది. ఇంకో పేషెంట్ రెక్టమ్ క్యాన్సర్, ఆయనస్ దగ్గర క్యాన్సర్ ఉండి కీమోథెరపీ, రేడియోథెరపీ చేసినా తక్కువ కాకపోయాయి, మళ్ళీ మా దగ్గరికి వస్తేనే తగ్గిపోయింది.
కాబట్టి ప్రజలారా మీరు చెప్పే బాధలు కరెక్ట్ ఉన్నప్పుడు డాక్టర్ కరెక్ట్ మందు ఇచ్చినప్పుడు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అది ఎంత పెద్ద క్రానిక్ డిసీజ్ అయినా సరే నార్మల్ శాశ్వతంగా తగ్గుతుందని ప్రజల్లో చైతన్యం రావాలి. రైట్ థ్యాంక్ యూ సార్. మీకు ఇలాగే మంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాం. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.